శిరీష చనిపోయిందని చెప్తున్నారు. ఇటు మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం భర్త ఏదో చేశాడు, హతమార్చాడంటూ వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే 9 ఏళ్లుగా వాళ్ళు ప్రేమాయం చేసుకొని అనేక రకాలుగా ఇబ్బందులకు శిరీషను గురి చేస్తున్నట్లుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది శిరీష కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది? శిరీషకి ఎప్పుడు 9 years అయింది పెళ్ళి. లవ్ మ్యారేజ్. మాకు తెలియదు ఆమె పెళ్ళి అయింది. మాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కాంటాక్ట్లో లేదు ఆమె. మా నడిపి చెల్లికి కాంటాక్ట్లో ఉంది. తన ద్వారా తెలిసిన విషయాలు ఏంటంటే వాడు టార్చర్ చేస్తాడు, వాడు డ్రింకర్, ఏం జాబ్ చేయడు, వాడు టార్చర్ చేసి మా చెల్లిని చంపేసిండు. వాడే చంపేసిండు. ఒక చిన్న పాప కూడా ఉంది వానికి. అంటే శిరీష ఇంతకుముందు అంటే మీ వాళ్ళకి చెప్పేదా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి? మా నడిపి చెల్లికి చెప్పేది, ఇట్లా నాకు టార్చర్ పెడుతున్నారు, నేను వాళ్ళ వల్ల బాగా ఇబ్బంది ఉంది, వాడు తాగొచ్చి గొడవ చేస్తున్నాడు, మా ఆడబిడ్డలు మా అత్తమ్మ వల్ల కూడా నాకు టార్చర్ ఉంది అని చెప్పేది. మరి వాళ్ళేమో హార్ట్ అటాక్ వచ్చింది, మేము ఎలాంటి ఇబ్బందులు పెట్టలేని చెప్పి అట్లనే చెప్తారు కదా సార్, అట్లనే చెప్తారు కానీ మేమే చంపినాం అన్నారు కదా. పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మీకు చెప్పినా కూడా మీరు ఎవరు రాలేదు పెళ్లి సందర్భంలో? మీరు ఎవరికి చెప్పిండ్రు? ఈరోజు ఒక జిఎన్ఎం చేసి ఒక జాబ్ తన కాళ్ళ మీద తను బ్రతుకుదామనే స్టేజ్ వరకు వచ్చింది అంటే ఎవరు లేకుండానే వస్తుందా సార్? ఎవరు లేకుండానే వస్తుందా? ఇంతమంది ఉన్నారు కదా, మరి వాళ్ళకి చెప్పాలి కదా. సరే అప్పుడు విషయం వదిలేయండి, ఇప్పుడు ఎవరికి చెప్పిండ్రు సార్? చనిపోయినాక ఎవరికి చెప్పిండ్రు వాళ్ళు? చెప్పలేదు మాకు. మేము ఉంచండి మేము వస్తున్నామంటే కూడా ఉంచకుండా వాళ్ళు తీసుకెళ్తున్నారు. మీకు ఏమని చెప్పారు అసలు? వినయ్ ఫోన్ చేసి మా రెండో చెల్లి ద్వారా తెలిసింది. మా రెండో చెల్లికి వేసిండ్రంట, చివరి చూపు చూసుకోవడానికి రండి అని. అంతే. సో మరికొంత